RC16 మామూలు విషయం కాదు. ఎన్నో రోజుల ముందు అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, బుచ్చిబాబు సనాతో సినిమా ఉంటుందని చెప్పేసి. దానికి ఇంకా షూటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఫైనల్ గా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే శివరాజ్ కుమార్ గారు విల్ బి జాయినింగ్ RC16 అని చెప్పేసి నిన్న ఒక పోస్టర్ వదిలేరు అనమాట. సో అదంతా బానే ఉంది. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం ఇంకా 2 months బట్టే ఛాన్స్ ఉందంట, షూటింగ్ కానీ మిగతా అని కానీ. సో అదైతే వస్తుంది. దాంట్లో మనకి జాన్వీ కపూర్ గారు చేస్తున్నారు, AR రెహమాన్ గారు మ్యూజిక్ చేస్తున్నారు, బుచ్చిబాబు సనా డైరెక్టర్, అండ్ ఆల్సో రామ్ చరణ్ గారు హీరో. ఆబ్వియస్లీ ఇంకా వేరే ఏమైనా కాస్ట్ ఉంటే ఉండొచ్చు. సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ అన్ని అయిపోయినాయి ఆల్రెడీ. మూడు సాంగ్స్ ఎన్నో ఆల్రెడీ అన్ని రెడీ అయిపోయినాయి అంట. జస్ట్ రామ్ చరణ్ గారు వస్తే షూటింగ్ మాత్రమే బాకీ ఉంది అనే కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నారంట బుచ్చిబాబు గారు. ఆ లెవెల్ ప్రిపరేషన్ తో రెడీగా ఉన్నారంట. సినిమా మాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకల్లా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఉందని చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ VFX హెవీ ఫిల్మ్. వాళ్ళు ఇంకొంచెం ఒక మట్టి సినిమా తీస్తున్నారు అన్నట్టు. ఆ మట్టి సినిమాకి సంబంధించిన మిగతా విషయాలన్నీ జరుగుతున్నాయి. సో అట్లయితే గ్యారంటీగా ఉంది. ఇదంతా బాగానే ఉంది. అసలు ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం ఏంటి అంటే మాత్రం గేమ్ చేంజర్ అన్నట్టు. సో మెయిన్ టాపిక్ ఇవాళ RC16 కాకుండా గేమ్ చేంజర్ పరిస్థితి అన్నట్టు. ఎందుకంటే ఇండియన్ 2 రిలీజ్ అయిపోయింది. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే మాత్రం అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం గేమ్ చేంజర్ కి ఒక సాలిడ్ రిలీజ్ డేట్ 2024 లో అయితే లేదు. వస్తే 2025 లోనే వచ్చే ఛాన్స్ ఉంది. క్రిస్మస్ 2025 అన్నాను కానీ అది కూడా కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయిన తర్వాత కొంచెం స్థితిగతులు అన్ని మారిపోయినాయి అన్నట్టు. ఇండియన్ 3 జాన్వరిలో వస్తుందంట. సో శంకర్ గారివే 1 month గ్యాప్ లోనే 2 సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా అంటే మాత్రం నా డౌటే కొడుతుంది. క్రిస్మస్ ఒకటే, కాకపోతే క్రిస్మస్ కూడా చాలా క్రౌడెడ్ ఉంటది. వాళ్ళ డేట్ తీసుకుంటారా 2025 లోకి మూవ్ అవుతారా అనేది మనకు తెలుస్తాయి ఇంకొన్ని రోజులలో. ప్రస్తుతానికి అయితే మాత్రం గేమ్ చేంజర్ మీద నాకైతే మాత్రం అంత పెద్ద హోప్ అయితే లేదు బ్రో. ఏంటి బ్రో అంత మాట అంటే మాత్రం ఇండియన్ 2 ఒకటి, అండ్ ఆల్సో కార్తిక్ సుబ్బరాజ్ కదా రాసింది, శంకర్ గారు కాదు కదా అంటే మాత్రం సుజాత గారు కూడా ఆయన టోటల్ స్టోరీ ఎప్పుడు రాయలేదు. ఆయన జస్ట్ చిన్న చిన్న స్క్రీన్ ప్లే చేంజెస్ మాత్రమే చేశారు. యాజ్ అ హోల్ టోటల్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా శంకర్ గారే రాశారనమాట. ఆయన్ని తీసుకున్నారు, ఆయన్నే అడాప్ట్ చేసుకున్నారు. ఈవెన్ కార్తిక్ సుబ్బరాజ్ గారి స్క్రిప్ట్ కూడా గేమ్ చేంజర్కి ఆయన అడాప్ట్ చేసుకొని ఆయన సొంతంగా రాసుకున్న స్క్రీన్ ప్లే అనమాట. ప్రస్తుతానికి మాత్రం వాట్ ఎవర్ ఏమైనా కానీ సినిమాలో ఇండియన్ 2లో ఎమోషన్ మిస్ అయింది. ఎమోషన్ అసలు ఎక్కడ వర్కౌట్ అయిన ఒకటే సీన్కి అది సినిమాలో ఆయన వాటిసే ఇండియన్ నుంచి అయితే రాలేదన్నమాట. దాని గురించి మాట్లాడదాం 2 నిమిషాలు. సో నాకైతే మాత్రం ఆ సినిమా చూసిన తర్వాత కొంచెం నాకు డౌట్ కొడుతుంది అన్నట్టు. ఇదేదో ఇంకేతుందో వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. నా ఆల్ హోప్స్ ఆన్ రామ్ చరణ్ గారు అంటే మాత్రం RC16 మీద ఉంది. సో వీళ్ళు ఎలా చూపిస్తారనేది గట్టిగా ఉందన్నమాట. బట్ ఇట్ టేక్స్ టైం గ్యారంటీగా. ఇంకా 3 ఏళ్ళు పోయింది అనుకోవాలి, ఇంకో సినిమా వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకున్నట్టే తీయాలని ఆలోచన అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ RC16 రైట్ నౌ. గేమ్ చేంజర్ అయితే మాత్రం ఈ ఇయర్ రిలీజ్ అయ్యే ఛాన్స్లు అయితే లేవు. ఎందుకంటే రిలీజ్ డేట్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా మనకి ఇప్పుడు ఆగస్ట్లో ఏవీ లేవు పెద్ద, లైక్ August 15కి రాలేరు, ఇంకా షూటింగ్ మిగిలింది 15 days. సెప్టెంబర్లో గోట్ ఉంది, అండ్ ఆల్సో వేరే మనకి చిన్న సినిమాలు కూడా లక్కీ భాస్కర్ ఉంది. ఇంకొంచెం పుష్ చేస్తే 27th నాడు దేవరా ఉంది. అక్టోబర్లో వస్తే 10th నాడేమో మనకి కంగువా ఉంది. అండ్ ఆల్సో అక్టోబర్ ఎండింగ్లోనే వాళ్ళు వెయిటింగ్ కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ నవంబర్లో మనకి మ్యాక్సిమం అంటే దివాళీ బెస్ట్ డేట్, దివాళీకి హిందీలో కుమ్మేస్తుంది అనమాట. డిసెంబర్ 1st వీక్ పుష్ప వస్తుంది. అవే కాకుండా చిన్న సినిమాలు కూడా ఉంటాయి అక్కడక్కడ. అవే కాకుండా మీరు క్రిస్మస్కి వచ్చే ఛాన్స్ ఉంది ఏమో. కాకపోతే 1 month గ్యాప్లోనే వీళ్ళు వస్తారా లేదా అని డౌట్ ఉందన్నమాట. ఇండియన్ 3 అండ్ ఇది. సో అదొకటి అనుకున్నా కానీ మనకి సంక్రాంతి వచ్చినట్టు రాలేరు, ఖచ్చితంగా రాలేరు అనమాట. సో ఇవన్నీ పెట్టుకున్నప్పుడు డౌటే కొడుతుంది. మ్యాక్సిమం 2025 మార్చ్ అనుకుంటున్నాను ఏదో మాత్రం. సో ఎట్లుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రం డౌట్ ఇరుక్కుం భయ్యా, నిజంగా మామూలు భయంగా ఇట్లేదు ఈ సినిమా మీద మాత్రం. సో చూద్దాం ఎట్లుంటుంది. మీ థాట్స్ అంటే అసలు గేమ్ చేంజర్ మీద అసలు ఇండియన్ 2 చూసారా? ఇండియన్ 2 చూసిన తర్వాత మీ పరిస్థితి అంటే చెప్పండి నాకు కింద కామెంట్స్లో.